అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన రోజులు ఏవి, అలానే ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఏ రోజున ఎటువంటి శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ప్రతి ఒక్కటి క్లియర్గా నేను తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కటి క్లియర్గా నేను తెలియజేస్తానండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోని విషయాలను నేను పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఎవరు కూడా మీరు స్కిప్ చేయకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు అందుతుందండి. ముందుగా అయితే ఈ మే నెలలో మీకు మే నెల 10వ తేదీన అక్షయ తృతీయ పండుగ అయితే ఉందండి, ముఖ్యమైన పండుగ. అలానే మే నెల 12వ తేదీన మనకి ఆది గురువు జగద్గురు శంకరాచార్యుని వారి జయంతి అండి. ఇవే కాకుండా మరెన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి. అవేమిటో కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అందిస్తాను. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను డెలివరీ టైమింగ్స్ అనేటివి పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తానండి. ఇప్పుడైతే మనకి ఈ మే నెలలో అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయము, మే 8వ తేదీ వరకు మనకి చైత్రమాసం అనేది ఉంటుందండి. తర్వాత మే 9 నుంచి మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే మే నెల 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి డొల్లు కర్తరి అంటే కర్తరులు అనేటివి ఉన్నప్పుడు మనము శుభకార్యాలు అనేటివి జరపరండి. ముఖ్యంగా అయితే వివాహం కానీ అలానే గృహప్రవేశం కానీ ఇవన్నీ అయితే చెయ్యరండి. తర్వాత మే 5వ తేదీ నుంచి మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. ఆల్రెడీ మన ఛానల్లో గురుమౌఢ్యమి ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఈ గురుమౌఢ్యమిలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ప్రతి ఒక్కటి క్లియర్గా నేను వీడియో అనేది అందించున్నానండి. మీకు ఎవరికైనా సరే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కాబట్టి ఈ మే నెలలో అయితే ఆల్మోస్ట్ మనకి 4వ తేదీ నుంచి నెలాఖరు వరకు మనము ముఖ్యంగా వివాహం కానీ శుభకార్యాలు అంటే ముఖ్యంగా వివాహాలు కానీ, సొంతింటి గృహప్రవేశాలు కానివ్వండి, నిశ్చితార్థాలు కానివ్వండి, గృహ ఆరంభం, గృహ శంకుస్థాపనలు ఇవేవి కూడా చేయడానికైతే ముహూర్తాలు అయితే లేవండి. ఇవి కాకుండా మిగతా శుభకార్యాలు అనేటివి చేసుకోవచ్చండి. అంటే మీకు అన్నప్రాసన, సీమంతం, ఉద్యోగాలలో చేరటము, వ్యాపార ప్రారంభం, వాహనం అనేది కొత్తగా కొనుక్కోవడము, ఉద్యోగాలలో చేరటము, భూ రిజిస్ట్రేషన్ పనులు ఏవైనా సరే అన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే ఈ మే నెలలో అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో నేను తెలియజేస్తాను. ముందుగా అయితే మే 1వ తేదీన బుధవారం, అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. నక్షత్రం ప్రకారం ఈ రోజు బాగానే ఉందండి. ఏదైనా సరే మీరు రెంట్ హౌస్కి చేంజ్ అవ్వాలి అన్నా, అలానే అన్నప్రాసనలు, సీమంతం చేసుకోవాలి అన్నా కూడా మనకి ఈ రోజు బాగుందండి. తర్వాత మే 2వ తేదీన గురువారం రోజు నవమి తిథి, ధనిష్ఠా నక్షత్రం అండి. ఈ రోజు అంత బాగలేదండి, ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు. తర్వాత మే 3వ తేదీన శుక్రవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజున అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, ఏదైనా సరే విదేశీ ప్రయాణాలు చేయడానికి ఈ 3వ తేదీన చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 4వ తేదీన శనివారం, ఏకాదశి తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి డొల్లు కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున మతత్రయ ఏకాదశి అండి. అంటే ఏకాదశి తిథి అనేది చాలా గొప్పది కదండి. ఈ రోజున విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిదండి. తర్వాత మే 5వ తేదీన ఆదివారం, ద్వాదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు కూడా మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత మే 6వ తేదీన సోమవారం, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి. ఈ రోజున శివ ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత మే 7వ తేదీన చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రం, మంగళవారం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత మే 8వ తేదీన బుధవారం, అమావాస్య తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజైతే కాదండి. కానీ ఈ రోజున ఇంటికి దిష్టి తీర్పులు అనేటివి తీయడము, చిన్నపిల్లలకి దిష్టిలు తీయడము, ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే రిమూవ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేయడము, అలానే మన పితృదేవతలు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ అమావాస్య తిథుల్లో ఇంట్లో భోజనం అనేది పెట్టుకొని టెంకాయలు అనేటివి కొడుతూ ఉంటారండి. అలాంటి పనులు చేసుకోవడానికి ఈ 8వ తేదీన చాలా అనుకూలంగా ఉందండి. ఈ 8వ తేదీన మనకి చైత్రమాసంలో అమావాస్య తిథితో చైత్రమాసం అనేది పూర్తయిపోతుందండి. తర్వాత నుంచి మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. మే నెల 9వ తేదీన పాడ్యమి తిథి, కృత్తికా నక్షత్రం, గురువారం అండి. ఈ రోజు ప్రత్యేకత మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున ఓన్లీ అద్దె ఇల్లు మారటానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి. మిగతా ఎటువంటి పనులు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత మే నెల 10వ తేదీన
శుక్రవారం విద్యా తిథి, తదియా తిథి 2 తిథులు అయితే కలిసి ఉన్నాయండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు చాలా ముఖ్యమైన పండుగ అండి. ఈ రోజున అక్షయ తృతీయ అండి. ఈ రోజున లక్ష్మీ కుబేరునికి ఎక్కువగా పూజలు అనేటివి చేస్తారు. కుబేరుడు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ధనవంతుడు అయ్యాడు అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే పరశురామ జయంతి. అలానే మరొక ప్రత్యేకత ఏంటంటే సింహాచలంలో అప్పన్నకు చందనోత్సవం అనేది జరుగుతుందండి. కుబేరునికి పూజ ఎలా చేయాలి, అలానే పూర్తి పూజా విధానము రానున్నటువంటి వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తర్వాత మే నెల 11వ తేదీన శనివారం చవితి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి నిజ కర్తరి అనేది కూడా ప్రారంభం అవుతుందండి. అంటే ఈ కర్తరి ఉన్నప్పుడు కూడా మనము ఎటువంటి శుభకార్యాలు అయితే చేయకూడదండి. తర్వాత మే నెల 12వ తేదీ ఆదివారం పంచమి తిథి ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ఆది గురువు జగద్గురు శంకరాచార్యుని యొక్క జన్మదినం అండి. ఈ రోజున ప్రత్యేకంగా గురువులకు పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. ఈ రోజున మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అద్దె ఇల్లు మారటానికి, అలానే వ్యాపార, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, ఎటువంటి శుభకార్యాలైనా సరే మీరు చేసుకోవచ్చండి. తర్వాత మే 13వ తేదీన సోమవారం షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవచ్చండి. ఒక్క వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ సోమవారం అనేది చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 14వ తేదీ మంగళవారం సప్తమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు వృషభ సంక్రమణం అనేది జరుగుతుంది. ఈ 14వ తేదీన ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకి ఇలాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 15వ తేదీన బుధవారం సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఉదయం 6:10 వరకు మనకి సప్తమి ఉంటుంది. తదుపరి మనకి సూర్యోదయం టైంలో అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ మే నెల 15వ తేదీన ప్రత్యేకత బుధాష్టమి అండి. ఈ రోజున ఎక్కువగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ 15వ తేదీన సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత మే నెల 16వ తేదీ గురువారం అష్టమి తేదీ మఖా నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. మే 17వ తేదీన శుక్రవారం నవమి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. మే 18వ తేదీన శనివారం దశమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వాసవి జయంతి అండి. ఈ రోజు కూడా మీరు ఏదైనా సరే శుభకార్యాలు చేసుకోవాలి అంటే అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈ 18వ తేదీన అనుకూలంగా ఉందండి. తర్వాత మే 19వ తేదీ ఆదివారం ఏకాదశి తిథి అండి, హస్త నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. అంటే విష్ణుమూర్తిని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత మే 20వ తేదీ సోమవారం ద్వాదశి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన అలాంటివన్నీ శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత మే 21 మంగళవారం త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేసుకోవడానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత మే 22వ తేదీ బుధవారం చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు పర్లేదండి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. అంటే మీరు ఏదైనా సరే కొత్తగా వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి అన్నా, వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏవైనా చేసుకోవాలి అన్నా కూడా ఈ 22వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 23వ తేదీ గురువారం అండి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత వైశాఖ పౌర్ణమి అండి. అంటే ఈ పౌర్ణమిని ఎక్కువగా బుద్ధ పౌర్ణమి అనే పేరుతో కూడా అయితే పిలుస్తారు. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే అన్నమాచార్యుని వారి జయంతి అండి. ఈ రోజు తిరుమలలో ఎక్కువగా అయితే అన్నమయ్య సంకీర్తనలతో ఎక్కువగా అయితే ఈ రోజున ప్రతి దేవాలయాలలో కూడా భజనలు అనేటివి చేస్తూ ఉంటారు. తర్వాత మే 24 శుక్రవారం పాడ్యమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 25వ తేదీన శనివారం విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు చెవులు కుట్టించుటకు, అలానే వ్యాపారం, వాహన ప్రారంభానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి. మిగతా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు.
తర్వాత మే 26వ తేదీన ఆదివారం తదియా తిథి మూల నక్షత్రం అండి. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మనకి తదియా తిథి ఉంటుంది. తదుపరి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుందండి. మనకి చవితి తిథి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి ప్రదోష సమయంలో చంద్ర దర్శనం టైంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టార చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటాం. కాబట్టి మే నెల 26వ తేదీన ఆదివారం రోజున మనం సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. ఈ రోజున వినాయకునికి ముడుపు ఎలా కట్టాలి, పూజ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా నేను వీడియో అనేది రానున్న వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీకు ఉపయోగపడితే చూడండి. తర్వాత మే 27వ తేదీన సోమవారం చవితి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ చవితి తిథి అనేది అనుకూలంగా ఉంది. తర్వాత మే 28వ తేదీన మంగళవారం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలి అన్నా, అలానే ఏదైనా డెలివరీ ఆపరేషన్లకి ఈ 28వ తేదీన అనుకూలంగా ఉంది. ఈ రోజు ఏంటంటే మనకి కర్తరి అనేది పూర్తవుతుందండి. కర్తరి అంటే మనకి డొల్లు కర్తరి 4వ తేదీన ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి డొల్లు కర్తరి ఉంటుందండి. ఈ రోజున మనకి కర్తరి త్యాగం అనేది ఉంటుంది. అంటే తర్వాత మే 29వ తేదీన బుధవారం షష్ఠీ తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు అన్నప్రాసనలు, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, నామకరణం, ఉద్యోగాలలో వ్యాపారాల ప్రారంభం అనేది చేయడము, భూ రిజిస్ట్రేషన్లు, ఇలా ప్రతి ఒక్కటి చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత మే 30వ తేదీన గురువారం సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు. తర్వాత మే 31వ తేదీన శుక్రవారం అష్టమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. మనకి 29, 30 ఈ 2 రోజులైతే చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో మీరు వివాహము, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈ 31వ తేదీ మాత్రం మీరు అంత శుభకార్యాలు అయితే చేసుకోవడానికైతే మంచి టైం అయితే లేదండి. చిన్న చిన్న పనులు అయితే ప్రారంభం చేసుకోవడానికైతే మీకు ఈ 31వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఇదండి ఈ వీడియోలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్గా తెలియజేశాను కదా. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.